దేవుని పరిశుద్ధ గ్రంథంలో నుండి దేవుని వాక్యం చదువుకుందాం. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 12వ వచనాన్ని చదువుకుందాం. ఇది వరకే నేను గెలిచితినని అయినను, ఇది వరకే సంపూర్ణ సిద్ధి పొందితినని అయినను నేను అనుకొనటలేదు. కానీ నేను దేని నిమిత్తము క్రీస్తు యేసు చేత పట్టబడితునో దానిని పట్టుకొనవలనని పరుగెత్తుచున్నాను. ఆమేన్. అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఫిలిప్పీలో ఉన్నటువంటి సంఘముతో, దేవుని బిడలతో, పరిశుద్ధులతో ఈ మాట చెబుతున్నాడు. ఓ ఫిలిప్పీలో ఉన్న సంఘస్థులారా, నా మాట ఆలకించండి. ఏంటంటే, ఇదివరకే నేను గెలిచితిని అయినను, ఇదివరకే నేను సంపూర్ణ సిద్ధి పొందితిని అయినను నేను అనుకొనుటలేదు. ఏమంటున్నాడండి పౌలు గారు? ఏమంటున్నాడు? నేను గెలిచాను అని అనుకోట్లా, నేను సంపూర్ణ సిద్ధి పొందాను అనుకోట్లా. అంటే అర్థం ఏంటి? నేను గెలవలేదు, నేను ఇంకా గెలవలసినవి చాలా ఉన్నాయి, నేను ఇంకా జయించవలసినవి చాలా ఉన్నాయి. రెండో మాట, సంపూర్ణ సిద్ధి పొందలేదు. అంటే నేను ఇంకా సంపూర్ణ సిద్ధి పొందాలి, ఇంకా పరిపూర్ణుడని కావాలి. పాటల్లో, వాక్యంలో, ప్రార్థనలో, పరిచర్యలో, సేవా విషయంలో, అన్నిటిలో కూడా ఇంకా నేను పరిపూర్ణుడను కాలేదు. స్తోత్రం. ఈ మాటలు బట్టి ఒకసారి మనం ఆలోచిద్దాం. పాత నిబంధనలో కానీ క్రొత్త నిబంధనలో కానీ ఉన్నటువంటి భక్తులందరిలో పౌలు గారు చాలా గొప్పోడండి, చాలా గొప్ప భక్తుడు, చాలా గొప్ప సేవ చేశాడు అని నీకు నాకు మనందరికి తెలుసు. ప్రపంచంలో ఉన్న క్రైస్తవులు అందరూ తెలుసు. దేవుని స్తోత్రం. ఇప్పుడు ఆయన చెప్పిన మాట కరెక్టేనా? మనం నమ్ముతామా? ఏమండి, పౌలు గారు ఎంతో సేవ చేసావుగా, అందరికంటే గొప్ప భక్తి చేసావుగా, ఎన్నో సంఘాలు కట్టావుగా, ఎన్నో ఆత్మలు రక్షించావుగా, ఇంకా గెలవలేదంటావేంటి? ఇంకా పరిపూర్ణుడను కాలేదంటావేంటి? అవునయ్యా, నేను ఇంకా గెలవలసింది చాలా ఉంది. స్తోత్రం చెప్పండి. నేను ఇంకా పరిపూర్ణుడను కావాలి, ఇంకా నేను చాలా విషయాల్లో గెలవలేదు, చాలా విషయాలు నేను ఓడిపోయాను, చాలా విషయాల్లో ఇంకా నేను పరిపూర్ణుడను కాలేను. భక్తి విషయంలో, సేవా విషయంలో నేను చేయగలిగినంత నేను చేయలేకపోయాను. స్తోత్రం చేద్దాం. గట్టిగా చేద్దాం హల్లెలూయా. చేతులెత్తి గట్టిగా చేద్దాం హల్లెలూయా. చాలా జాగ్రత్తగా ఈ మాటలు గమనించాలి. అంత సేవ చేసిన వాడు, అంత భక్తి చేసిన వాడు, అన్ని ప్రాంతాలు తిరిగిన వాడు, అన్ని కష్టాలు పడినవాడు ఏమంటున్నాడయ్యా? క్రొత్త నిబంధనలో ఉన్న 27 పుస్తకాల్లో 14 పుస్తకాలు పౌలు గారు రాశాడు. దేవుని స్తోత్రం. మరి ఇంత సేవ చేసిన వాడు, ఇన్ని పత్రికలు రాసిన వాడు ఏమంటున్నాడు? హలో సహోదరుడా, సహోదరి, సేవకుడా, ఎంతో గొప్ప సేవ చేశాను కానీ చెప్పండి, కానీ ఇంకా ఏదో అసంతృప్తి నాలో ఉందయ్యా, ఇంకా నాలో ఏదో కొదువ కొరత కనబడుతుందయ్యా. స్తోత్రం. కొంచెం లోతుగా బాగా అర్థం చేసుకున్నా ఈ వాక్యాన్ని. చేశాను, గొప్ప సేవ చేశాను, కష్టపడ్డాను, ఎంతో కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, కానీ ఇంకా నాలో తృప్తి లేదయ్యా. స్తోత్రం. ఇంకా ఏదో అసంతృప్తి, ఇంకా ఏదో కొదువ కొరత నాలో కనబడుతుందయ్యా అని సంఘానికి పత్రికను రాసి పంపిస్తున్నాడు. స్తోత్రం చేద్దాం. గట్టిగా చేద్దాం హల్లెలూయా. ఈనాడు ఈ వాక్యాన్ని బట్టి మనం కూడా పరిశీలన చేద్దాం. మనమేమనుకుంటున్నాం, మనం ఎలా ఆలోచిస్తున్నాం, మనం ఎలా బ్రతుకుతున్నాం
5 నిమిషాలు ప్రార్థన చేస్తే, హలో అక్కాయ్, ఇవాళ నేను ఎంతసేపు ప్రార్థన చేశాను. స్తోత్రం. 5 నిమిషాలు ప్రార్థన చేస్తేనే, 2 అధ్యాయాలు చదివితేనే, లేకపోతే పాస్టర్ గారు చెప్పిన చిన్న పని చేస్తేనే, అహో ఇవాళ పని అంతా నాదే, ఇవాళ అంతా నేనే చేశాను అని సంకలు కొట్టుకుంటున్నాం, తృప్తి పడిపోతున్నాం. దేవునికి స్తోత్రం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సేవ విషయంలో, భక్తి విషయంలో, ప్రార్థన విషయంలో, వాక్య విషయంలో, పరిచర్య చేసే విషయంలో, దేవుని పనిలో నీవు నేను మనం ఎంత చేసినా పౌలులాగా మనం కూడా ఆలోచించాలి. దేవుని స్తోత్రం. ఈరోజు నేను చేసింది చాలా తక్కువే, చేయవలసింది చాలా ఉంది, చాలా ఉంది. అసలు ఈ మాటలు ఎప్పుడు చెప్పాడు, ఎక్కడ చెప్పాడు, ఎవరితో చెప్పాడు? ఈ మాటలు ఆలోచిద్దాం. ఈ మాటలు చెబుతుంది ఎవరు? అపోస్తలుడైన పౌలు గారు. అందరూ చెప్పండి, ఎవరు చెప్తున్నారు ఈ మాటలు? అపోస్తలుడైన పౌలు గారు. అసలు ఈయన ఎవరంటే మొదటిగా సౌలు. ఈయన పేరేంటి? సౌలు. ఇతను ఎవరయ్యా అని మనం ఆలోచిస్తే తార్స్ అనే గ్రామానికి చెందినవాడు. క్రీస్తు శకం 5వ సంవత్సరంలో తార్స్ అనే గ్రామంలో సౌలు జన్మించాడు. అతడు జన్మించిన కొద్ది సంవత్సరాల నుండే, చిన్న వయసు నుండే ప్రియా దేవుని బిడ్డలారా, యూదా మతాన్ని గురించి, ధర్మశాస్త్రాన్ని గురించి ఆలోచన చేయడం, చదువుకోవటం, ఇవన్నీ కూడా బాగా నేర్చుకుంటున్నాడు. సౌలు ఎవరంటే ఒక యూదుడు. సౌలు ఉన్నటువంటి దినాల్లో రోమా గవర్నమెంట్ పరిపాలన చేస్తూ ఉంది, రోమీలు పరిపాలన చేస్తూ ఉన్నారు. అలాంటి దినాల్లో పౌలు గారి యొక్క సౌలు గారు రోమా పౌరసత్వాన్ని కూడా సంపాదించుకున్నాడు. ఆ ఊర్లో చదువు చాలలేదని, ఆ ఊర్లో చెప్పేవారు లేరని, ఆ ఊర్లో అంతగా అతనికి బోధించేవారు లేరని యెరూషలేముకి వెళ్ళాడు. ఆ యెరూషలేములో ఒక మంచి టీచర్ గారు ఉన్నారు, ఒక మంచి బోధకుడు ఉన్నాడు. ఆయన పేరే గమాలియేలు. స్తోత్రం చెప్పండి. ఆయన పేరేంటంట? గమాలియేల్. గమాలియేలు దగ్గర చేరాడు, వేదాంత విద్య నేర్చుకున్నాడు, చాలా సంవత్సరాలు అక్కడే ఉన్నాడు. ధర్మశాస్త్రం అన్నా, యూదా మతం అన్నా బహునిష్టగా నియమాలు పాటిస్తూ ఉన్నాడు. ఎంతో చక్కగా అతడు ఎదుగుతూ ఉన్నాడు, నడుస్తూ ఉన్నాడు. అయితే ప్రియా దేవుని బిడ్డలారా, సౌలు జన్మించినటువంటి ఆ దినాల్లో, ఆ కాలంలో యేసు ప్రభు కూడా జన్మించాడు. యేసు ప్రభు కంటే 6 నెలలు ముందు బాప్తిస్మిచ్చి యోహాను జన్మించాడు. యేసు ప్రభు పుట్టిన ఒక 5-6 సంవత్సరాలకి ఈ సౌలు గారు పుట్టాడు. స్తోత్రం చెప్పండి. అంటే ఇంచుమించు వీళ్ళంతా ఒకే టైంలో, ఒకే కాలంలో ఉన్నటువంటి వారే. యేసై పుట్టాడు, పెరిగాడు, 30 సంవత్సరాలు తల్లిదండ్రుల దగ్గర ఉన్నాడు. తర్వాత ఆ యొక్క యోహాను దగ్గర బాప్తిసం తీసుకున్నాడు, శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు, అద్భుతాలు చేస్తున్నాడు, అనేకులు బాగు చేస్తున్నాడు. ఇలా ఎన్నో కార్యాలు చేసి చివరికి ఆయన అప్పగించబడి, అనేక శ్రమలు పొంది, కొట్టబడి, యేసయ్య సిలువలో ఆయన రక్తాన్ని కార్చి మన కోసం ప్రాణం అర్పించాడు. స్తోత్రం చేద్దాం. యేసు ప్రభు చనిపోయిన తరువాత ఆయన సమాధి చేశారు. 3వ రోజున తిరిగి లేచాడు, అనేకులు కనబడ్డాడు, మరలా తిరిగి పరలోకానికి ఆరోహణుడై వెళ్ళిపోయాడు. స్తోత్రం. శిష్యులతో చెప్పాడు, అయ్యా మీరు ఇక్కడే ఉండండి, నేను వెళ్ళిన తరువాత వేరొక ఆదరణకర్తను, పరిశుద్ధాత్మను పంపిస్తాను, ఆయన మిమ్మల్ని సర్వసత్యులోనికి నడిపిస్తాడు అని చెప్పినప్పుడు వీళ్ళంతా కూడా 120 మంది మేడగదిలో ఉండి కనిపెట్టుకుని ప్రార్థన చేస్తున్నారు. పరిశుద్ధాత్ముడు దిగొచ్చాడు, అందరూ దేవుని ఆత్మతో నింపబడ్డారు, భాషలు మాట్లాడుతూ ఉన్నారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అక్కడ ఉన్నటువంటి ప్రజలతో, యూదులతో, వారందరి మధ్యలో పేతురు గారు నిలబడి సాక్ష్యం చెప్తున్నాడు. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. పేతురు గారి సాక్ష్యం ఇచ్చాడు. యేసు ప్రభు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు లోక రక్షకుడు. ఆయన మీ మధ్యలోకి వస్తే ఆయన దేవుడు కాదని, రక్షకుడు కాదని ఆయన మీరు కొట్టారు, ఆయన మీరు గాయపరిచారు, ఆయన సిలువేసి చంపేశారు. కానీ తండ్రి అయిన దేవుడు
ఆయనను లేపాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. దీనికి మేము సాక్షులము, మేము చూసాము. యేసు ప్రభు అందరిలాగా సమాధిలో లేడు, ఆయన లేచాడు, ఆయన లేచాడు అని సాక్ష్యం చెప్తే అక్కడ వచ్చినటువంటి యూదుల్లో అనేక మంది, సుమారుగా 3,000 మంది ఒకే రోజు బాప్తీసం తీసుకున్నారంట. గట్టిగా చప్పట్లు కొడదా హల్లెలూయా. 3,000 మంది బాప్తీసం తీసుకున్నారు. అక్కడి నుంచి ఆది అపోస్తల సంఘం ప్రారంభించబడింది. ఇక వాళ్ళు బోధయందు, సహవాసమందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయట యందు దేవుని సేవలు ఎదుగుతూ ఉన్నారు. పరిచర్య చేస్తున్నారు, ప్రార్థన చేస్తున్నారు, సువార్త ప్రకటిస్తున్నారు. యేసు ప్రభు శిష్యులు అనేక గ్రామాల పట్టణాలకు వెళ్తున్నారు. యెరూషలేము, యూదయ, సమరయ దేశాలకు వెళుతున్నారు. సువార్త ప్రకటిస్తుంటే ఎన్నో కార్యాలు జరుగుతున్నాయి. ఎంతోమంది బాగుపడుతున్నారు, ఎంతోమంది యేసు ప్రభువును అంగీకరిస్తున్నారు. ఈ విధంగా ఆది అపోస్తల సంఘం అంట క్రమక్రమంగా అభివృద్ధి చెందుతుంది, విస్తరిస్తూ ఉంది. స్తోత్రం చేద్దాం. ఇలా ఉన్నటువంటి దినాల్లో, సంఘం విస్తరిస్తున్న దినాల్లో సౌలు గారు ఇప్పుడు ఒక ఆలోచన చేశాడు. అరే మనది యూదా మతం, మనం ధర్మశాస్త్రాన్ని ఆచరిస్తున్నాం. వీళ్ళెవరు? క్రైస్తవులంట, ప్రార్థన చేస్తున్నారంట, యేసు ప్రభు దేవుడు అంట. మన ఆచారాలు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, మన పద్ధతులు వేరు, వాళ్ళ పద్ధతులు వేరు. ఏం చేస్తున్నారు? మనకు వ్యతిరేకమైన ఆచారాలు పెడుతున్నారు కనుక వీళ్ళు ఉండడానికి వీలు లేదు. సౌలు గారు వెళుతున్నాడు, కనపడినోడు చెబుతున్నాడు. చెప్పినప్పుడు వినపోతే చెంపమే పెట్టి కొడుతున్నాడు, ఇంకా వినపోతే పొడిసి చంపేశాడు. ఇంత భయంకరంగా సౌలు గారు క్రైస్తవులు అనబడిన వారు అనేక మందిని హింసించడం, కొట్టడం, దూషించడం, గాయపరచడం, సంఘాన్ని హింసిస్తూ ఉన్నాడు సౌలు గారు. దేవుని స్తోత్రం. అది చూసినటువంటి ప్రధాన యాజకులు, అది చూసినటువంటి రోమా గవర్నమెంట్, ఆహా సౌలు ఎంత మంచోడు, మనం చేయలేని పని సౌలు చేస్తున్నాడు, హల్లెలూయా. కనుక మన సౌలుకి సపోర్ట్గా ఉందామని చెప్పి వాళ్ళంతా కూడా సౌలుకు సపోర్ట్గా నిలబడ్డారు. అంతేకాదు ప్రియా దేవులారా, దమస్కులో కూడా క్రైస్తవులు ఉన్నారని వాళ్ళకు వార్త అందిందట. వెంటనే దమస్కులో ఉన్న క్రైస్తవులు కూడా హింసించాలని అధికార పత్రాలు సౌలుకి ఇచ్చి సౌలును దమస్కు పంపించారంట. దమస్కు వెళుతున్నాడు. దమస్కు దగ్గరలోకి వెళుతూ ఉండగా అకస్మాత్తుగా ఒక వెలుగు, ఆకాశం ఒక వెలుగు దిగొచ్చింది, సౌలును దర్శించింది. స్తోత్రం. గట్టిగా చేద హల్లెలూయా. ఆ వెలుగులో ఎప్పుడైతే ప్రియా దేవులారా సౌలు ఆ వెలుగును చూశాడో గుర్రం మీద ఉన్నవాడు కింద పడిపోయాడు. ఆ వెలుగులో నుంచి ఒక స్వరం మాట్లాడుతుంది, సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావు. సౌలు అంటున్నాడు, ప్రభువా నీవెవడవో? యేసయ్య అంటున్నాడు, నీవు హింసించుచున్న యేసును నేనే. అయ్యో ప్రభువా, నేనెప్పుడు హింసించాను, నేనెప్పుడు దూషించాను, నేనెప్పుడు కొట్టానంటే నా పిల్లలను దూషిస్తే నన్ను దూషించినట్లే, నా పిల్లలను హింసిస్తే నన్ను హింసించినట్లే అని యేసు ప్రభు సౌలుతో మాట్లాడితే సౌలు హృదయం బద్దలైపోయింది, సౌలు హృదయము మారిపోయింది. యేసయ్య ఈ మాటలు చెప్పి ఆయన వెళ్ళిపోయాడు, అదృశ్యుడైపోయాడు. సౌలు అక్కడే యూదా అనువాని ఇంట్లో 3 రోజులు ఉన్నాడు. ఆహారం లేదు, నీళ్లు లేవు, చూపు లేదు. అననీని పంపించాడు యేసయ్య. అననీ వెళ్ళి సౌలు కొరకు ప్రార్థించగా అతడు చూపు పొందాడు. ప్రియా దేవుని బిడ్డలారా, అననీయ అనేక విషయాలు చెప్పాడు. సౌలు మారు మనసు పొందాడు, పాప క్షమాపణ పొందాడు, తన పాపాలు కడుక్కున్నాడు, బాప్తిసం తీసుకున్నాడు. స్తోత్రం చేద్దాం. ఇప్పుడు ఈ సౌలు గారు పౌలుగా మార్చబడ్డాడండి. గట్టిగా చేద్దాం హల్లెలూయా, హల్లెలూయా. సౌలు పౌలుగా మార్చబడిన తరువాత మరలా తిరిగి దమస్కు ప్రాంతం నుండి యెరూషలేముకు వచ్చాడు. యెరూషలేముకు వచ్చి సువార్త ప్రకటిస్తూ ఉన్నాడు.
అయ్యలారా, అమ్మలారా, యేసుక్రీస్తు దేవుని కుమారుడు, యేసుక్రీస్తు లోకరక్షకుడు, ఆయన మీరు నమ్ముకోండి, నా మాట వినండి అని సౌలు సువార్త చెబుతుంటే ఎవ్వరు రాలేదంట, ఎవ్వరు వినట్లేదంట. కారణం చెప్తారా? కారణం చెబుతారా? మాట్లాడాలి. స్తోత్రం చెబుదాం. ఏమా, ఎందుకని రావట్లేదు, ఎందుకని వినట్లేదంటే సౌలు గారు పాస్టర్ గారి వేషంలో వచ్చి చెప్పండి, ఉన్నటువంటి మిగిలిన క్రైస్తవులు కూడా చంపడానికి వచ్చాడు, హల్లెలూయా అని ఇలా గుసగుసలాడుకుంటున్నారు, అనేక రకాలుగా చెప్పుకుంటున్నారంట. తరువాత సౌలు, ఈ పౌలు తన సొంత గ్రామానికి వెళ్ళిపోయాడంట. తార్స్ అనే గ్రామానికి వెళ్ళాడు. అక్కడ కొన్ని దినాలు ఉన్నాడు. ప్రియా దేవుని బిడ్డలారా, దేవుడు పౌలుతో మాట్లాడుతున్నాడు. నీ ఇంటి దగ్గర నుంచి అరేబియా ప్రాంతానికి రమ్మంటే సౌదీ అరేబియా ప్రాంతానికి వెళ్ళిపోయాడు. అదంతా కూడా ఎడారి ప్రాంతం. అక్కడ 3 సంవత్సరాలు ఉన్నాడు. దేవుడు సౌలుకు, ఆ పౌలుకు అనేక విషయాలు తెలియపరిచాడంట. అక్కడ కొన్ని దినాలు ఉపవాసాలు ఉన్నాడు, ప్రార్థన చేసుకున్నాడు, దేవుని కొరకు కనిపెడుతున్నాడు, దేవునితో మాట్లాడుతున్నాడు. దేవుడు పౌలుతో మాట్లాడుతున్నాడంట. స్తోత్రం చేయుదాం, గట్టిగా చేయుదాం, హల్లెలూయా. తరువాత పౌలు మరలా యెరూషలేముకి వచ్చాడు. బర్నబా అనే వ్యక్తి పౌలును కలుసుకొని వీళ్ళిద్దరూ కలిసి సువార్త జీవుదాం పద, దేవుని వాక్యం జీవుదాం పద అని వీళ్ళిద్దరూ కలిసి బయలుదేరారు. అంతియోక అనే సంఘంలో 1 సంవత్సరం ఉన్నారంట. అక్కడ ఉన్న తర్వాత పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతున్నాడు, సంఘంతో మాట్లాడుతున్నాడు. ఏమన్నా తెలుసా? ఇదిగో పౌలును బర్నబాను మీరు అభిషేకించి ప్రార్థన చేసి వారిని నా సేవ కొరకు మిషనరీలుగా పంపించమన్నాడంట. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా చేదా, హల్లెలూయా. ఆ రోజున సంఘమంతా పౌలు బర్నబాను అభిషేకించి ప్రార్థన చేసి మిషనరీలుగా పంపించారండి. అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 14వ అధ్యాయం ఫస్ట్ మిషనరీ దండయాత్రను ప్రారంభించినట్లుగా వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. స్తోత్రం చేద్దాం. మొదటి దండయాత్రలో అంతియోకయ నుండి కుర్ప, అలాగే గలతీ, యెరూషలేం, ఇంకా కొన్ని ప్రాంతాలు వెళ్ళారు. అక్కడ సువార్త చెప్పారు. కొన్ని చోట్ల సంఘాలు ఏర్పాటు చేశారు. తర్వాత యెరూషలేం వచ్చారు. మరలా 2వ మిషనరీ దండయాత్ర చేస్తున్నారు. మాసిదోనియా, ఫిలిప్పి, దెసలోనిక, బెరయా, ఏథెన్సు, కొరింథీ అనే పట్టణాలకు వెళ్ళారు. అక్కడ కొంతమంది సువార్త చెప్పారు, సంఘాలు స్థాపించారు. తరువాత 3వ మిషనరీ దండయాత్రకు వెళ్ళారు. అక్కడ ఎఫెసు, గ్రీసు, చిన్న ఆసియా, మిలేతు, ఇలా కొన్ని ప్రాంతాలు తిరిగారు. అక్కడ కూడా అనేకులు సువార్త చెప్పి సంఘాలు స్థాపించాడు. స్తోత్రం చేద్దాం. ఇలా బైబిల్ గ్రంథంలో 3 మిషనరీ దండయాత్రలు చేశాడు. 4వసారిగా రోమ్కు వెళ్ళి రోమా పట్టణంలో కూడా సువార్తను ప్రకటించాడండి. చేతులెత్తి స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం, హల్లెలూయా. ఈ విధంగా పౌలు యొక్క మిషనరీ దండయాత్రలో బర్నబాను తీసుకొని వెళ్ళాడు. తర్వాత లోకా కలిశాడు, తర్వాత యోహాను కలిశాడు, తర్వాత తిమోతి కలిశాడు, తర్వాత అకుల్లా, ప్రిస్కిల్లా కలిశారు. ఇలా చాలామంది ఆయనకు సహకారులుగా దేవుడిచ్చాడండి. ఆమేన్ చూద్దాం. ఎన్నో సంఘాలు కట్టాడు, ఎంతోమందికి సువార్త ప్రకటించాడు. ఇలా పౌలు గారు ప్రపంచంలో ఉన్న దేశాల్లో 28 దేశాలు తిరిగాడంటండి. గట్టిగా చప్పట్లు కొడదాం. ఎన్ని దేశాలు? అందరు చెప్పండి, ఎన్ని దేశాలు? 28 దేశాలు తిరిగాడు. 32,000 కిలోమీటర్లు కాలినడక నడిచాడంట. 32,000 కిలోమీటర్లు. ఎంత గొప్ప సేవ చేశాడు, ఎంత గొప్ప పరిచర్య చేశాడు. దీంతో పాటు ప్రియా దేవుని బిడ్డలారా, ఎన్ని శ్రమలు, ఎన్ని కష్టాలు, ఎన్ని బాధలు, ఎన్ని శ్రమలు ఎదుర్కొన్నాడో. కాలినడక నడిచాడు, ఓడల మీద, పడవల మీద ప్రయాణం చేశాడు.
దేని కొరకంటే ఆయన సువార్తను అనేకులకు ప్రకటించాలి. స్తోత్రం. అనేకులను దేవుని మార్గంలో నడిపించాలి, రక్షించాలనేటువంటి ఆశతో, భారంతో పౌలు గారు ఎంతో ప్రయాసపడ్డాడు, ఎంతో గొప్ప సేవ చేశాడు. అంతేకాదు ఆయన పడిన కష్టాలు చాలా విషయాలు రాశాడు బైబిల్లో. ఒకటి దక్కు 40 కొరడా దెబ్బలు 5 సారులు తిన్నాడంట. బెత్తాలతో కొట్టబడ్డాడు, రాళ్లతో కొట్టబడ్డాడు. ఏమండి, సముద్రంలో ప్రయాణం చేస్తుంటే ఓడ పగిలిపోయి ఒక పగలు రాత్రి సముద్రంలో గడిపాడు. దొంగల వల్ల ఆపదలు, తన సొంత జనుల వల్ల ఆపదలు, తోటి సహోదరుల వల్ల ఆపదలు. ఎన్ని ఆపదలండి, ఎన్ని కష్టాలు. వెళ్ళిన చోట తిండిలే, ఆహారం లేదు, జాగరణములతోనూ ఉపవాసములతోనూ, ఏమండి చలితోనూ ఎన్ని కష్టాలు, ఎంత ప్రయాస, ఎంత ప్రయాస. ఇలా కష్టాలు పడుతున్నాడు, సువార్త ప్రకటిస్తున్నాడు. 2 సంవత్సరాలు రోమా ప్రభుత్వం జైల్లో పెట్టింది. తర్వాత యెరూషలేములో కొన్ని దినాలు, కొన్ని నెలలు, ఇలా అనేక చోట్ల ఆయన్ని జైల్లో కూడా వేయటం జరిగింది. స్తోత్రం. కానీ మహానుభావుడు జైల్లో ఉన్న ఖాళీ లేదండి పౌలు గారి. స్తోత్రం చెప్పండి. రోమా గవర్నమెంట్ సువార్త చెబుతున్నాడని పౌలు గారిని పట్టుకొని రోమా జైల్లో వేస్తే ఖాళీగా ఉండకుండా ఓ పత్రిక రాశాడు. ఆయా స్థలాల్లో ఉండి 14 పత్రికలు రాశాడు. అయితే ఈరోజు మనం చదువుకున్న ఫిలిప్పీ పత్రిక ఎక్కడుండి రాశాడంటే రోమా చెరసాల్లో, రోమా జైల్లో ఉండి రాశాడంటే ఈ పత్రిక. స్తోత్రం చేద్దాం. అసలు ఫిలిప్పీ సంఘం ఎలా రక్షించబడింది బాగా వినండి. ఆయన 2వ మిషనరీ దండయాత్ర చేస్తున్నప్పుడు మాసిదోనియా పక్కనే ఫిలిప్పీ అనే ఒక ప్రాంతం ఉంది. ఆ ప్రాంతంలో సువార్త చెబుతుంటే ఇలాగే చాలామంది స్త్రీలు కూడుకున్నారంట. పౌలు గారి వాక్యం చెబుతుంటే లూదియా అనేటువంటి ఆమె హృదయం తెరవబడింది. ఆ రోజు ఆమె మారు మనసు పొందింది, బాప్తిసం తీసుకుందండి. ఇంతకీ లూదియా ఎవరండి? ఆమె తుయితైరా పట్టణస్తురాలు. ఊదా రంగు పొడిని అమ్ముకునే ఒక వ్యాపారి. పాస్టర్ గారంట వాక్యం చెబుతున్నాడంట, మనం కూడా వాక్యం విందామని వచ్చిందండి ఆ రోజు. అయితే ఆశ్చర్యం, పౌలు గారు చెప్పిన మాటలు ఆమె హృదయాన్ని తాకాయి. ఆ రోజు ఆమె హృదయం మారిపోయింది, రక్షణ పొందింది. పౌలు గారి ఇంటికి తీసుకెళ్ళింది, తన కుటుంబం కూడా రక్షించబడ్డారంట. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం హల్లెలూయా. లూదియా తరువాత చెరసాల నాయకుడు రక్షించబడ్డాడు. పుతోను దయ్యాన్ని వెళ్ళగొడితే పౌలుసీలను పట్టుకొని కోడాలతో కొట్టి బొండ్లు వేసి బిగించి చెరసాల్లో వేశారు. చెరసాల్లో వేసిన పౌలుసీల నిద్రపోతున్నారా? నిద్రపోతున్నారా? పాటలు పాడుకుంటున్నారు, ప్రార్థన చేస్తున్నారు. స్తోత్రం చేద్దాం, గట్టిగా చేద్దాం హల్లెలూయా. చేతులెత్తి స్తోత్రం చేద్దాం హల్లెలూయా. ఏమని పాడుతున్నారు? నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన వందనం యేసయ్యా, వందనం యేసయ్యా, వందనం వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. చప్పట్లు కొడదాం అందరూ. వందనం యేసయ్యా, ఆమేన్. స్తోత్రం. వందనం యేసయ్యా, వందనం యేసయ్యా. నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు, నీవు చేసిన మేళ్లకు నీవు చూపిన కృపలకు. హల్లెలూయా. ఎక్కడున్నా ఏ స్థితిలో ఉన్నా దేవుని విడిచిపెట్టకుండా దేవుని స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు పౌలు. ఆశ్చర్యం ఏంటంటే దేవుడు చెరసాల పునాదుల్నే కదిలించేశాడంట, బంధకాలు విడిపోయినాయంట. మిగతా కొంతమంది దొంగలు ఉన్నారు ఖైదీలో,
వాళ్ళంతా పారిపోయి వెళ్ళిపోయారు, కానీ పౌలు శీల అక్కడే ఉన్నారు. కాపలా వాడున్నాడే నాయకుడు, అయ్యో వీళ్ళు భక్తులంటే, వీళ్ళు నిజంగా దేవుని బిడ్డలంటే అని చెప్పి ఆయన హృదయం మారిపోయింది. అయ్యా మీరు ఆరాధిస్తున్న దేవుడు నాకు కావాలి. ఏమన్నాడు అక్కడ? అయ్యలారా రక్షణ పొందుటకు నేనేమి చేయాలి? పౌలు అంటున్నాడు, ప్రభు అయిన యేసునందు విశ్వాసం ఉంచు, అప్పుడు నీవు నీ ఇంటి వారు రక్షణ పొందుతారు. ఫిలిప్పీ ప్రాంతంలో, ఫిలిప్పీ సంఘంలో ఫస్ట్ విశ్వాసి లూదియా, సెకండ్ విశ్వాసి చెరసాల నాయకుడు కుటుంబం అంట. చప్పులు కూడా స్తోత్రం చేద్దాం. అలా అలా ఫిలిప్పీ సంఘం డెవలప్ అవుతూ వచ్చింది. చాలా ప్రేమ గల వాళ్ళు, చాలా దయ కలిగిన వాళ్ళు విశ్వాసులు, చాలా దాతృత్వం కలిగిన వాళ్ళు, దేవుని సేవకుల పరిచర్య కొరకు ఎంతో సహకరించే సంఘం ఫిలిప్పీ సంఘం. ఇలాంటి సంఘానికి ఓ పాస్టర్ గారిని పెట్టారు. ఆ పాస్టర్ గారే డాక్టర్ లోకా గారు. స్తోత్రం చెప్పండి. సంఘాలు స్థాపించడం, అక్కడ అవరోహణ పెట్టడం, తిమోతిని మరొక చోట, లోకాన్ని ఒక చోట, ఇలా సేవకులను కూడా సంఘాల్లో పెట్టుకుంటా అనేక ప్రాంతాలు తిరిగాడు పౌలు గారు. స్తోత్రం చేద్దాం గట్టిగా, హల్లెలూయా చేద్దాం. ఇలా సంఘాన్ని స్థాపించిన కొన్ని సంవత్సరాలకి రోమా జైల్లో వేస్తే, ఆ జైల్లో ఉండి ప్రార్థన చేసుకుంటుంటే ఫిలిప్పీ సంఘస్థులు గుర్తుకొచ్చారంట. ఫిలిప్పీ సంఘస్థులు ఏం చేస్తున్నారు, ఎలా ఉన్నారు? చాలా మంచివాళ్ళు, చాలా ప్రేమ గలవాళ్ళు, సేవ కోసం ఎంతో దాతృత్వం కలిగి కానుకలు ఇచ్చేవారు, పరిచర్య చేసేవాళ్ళు అని చెప్పి వాళ్ళకు కొన్ని విషయాలు రాద్దామని ఉత్తరం రాయటం ప్రారంభించాడు. ఆ ఉత్తరమే, ఆ పత్రికే ఫిలిప్పీ పత్రిక. ఈరోజు మనం చదువుకుంటున్నాం. స్తోత్రం చేద్దాం. పౌలు గారు జైల్లో ఉన్నారన్న సంగతి ఫిలిప్పీ సంఘస్థులు తెలిసిందంట. వాళ్ళ సంఘంలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన పేరు ఎపఫ్రోదితు. ఆయనకు కొన్ని కానుకలు పోగు చేసి సంఘం తరపున ఆయనతో పౌలు గారి దగ్గర పంపించారంట. జైల్లో ఉన్న పౌలు గారు ఆ కానుకలు తీసుకొని ఈయన రాసిన ఫిలిప్పీ పత్రికను ఎపఫ్రోదితు ద్వారా సంఘానికి పంపించాడు. ఇప్పుడు సంఘంలో ఈ పత్రికను చదువుకుంటున్నారు వాళ్ళండి. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా చెప్పండి గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఈ విధంగా ఇలా అనేక చోట్ల కొన్ని పత్రికలు రాశాడు. మొత్తం 14 పత్రికలు రాశాడు. అయితే ఒకానొక రోజున రోములో స్వార్థ చెప్తుంటే రోమా గవర్నమెంట్ అధికారి, అప్పుడు పరిపాలిస్తున్న చక్రవర్తి నీరో అనే చక్రవర్తి పౌలు గారిని పట్టుకొని తలకాయ నరికేశాడండి. స్తోత్రం చెప్పండి. క్రీస్తు కొరకు హతసాక్షిగా చనిపోయాడు పౌలు. ఈ పుస్తకంలో, ఈ పత్రికలో పౌలు గారు చెప్పిన మాట 1వ అధ్యాయం 21వ వచనంలో, నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే నాకు లాభం. అమ్మా సంఘస్థులారా, పరిశుద్ధులారా, ఎలా ఉంటున్నారు మీరు? ఎలా జీవిస్తున్నారు? నేను క్రీస్తు కొరకు చనిపోతున్నాను. బ్రతికేది నేను కాదు, క్రీస్తు బ్రతకాలి. పౌలు గారి యొక్క జీవితం, దేవుని కొరకు ఆయన పడిన ప్రయాస, ఆయన శ్రమ, ఆయన కష్టం, ఇన్నాన్ని చెప్పడానికి లేదండి. జైల్లోనే తిరిగాడు, అరణ్యంలో తిరిగాడు, ఎడారుల్లో తిరిగాడు, ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు అనుభవించాడు. పౌలు గారు 46 సంవత్సరాల వయసులో సేవకొచ్చాడు. 21 సంవత్సరాలు సేవ చేశాడు. పౌలు గారు మొత్తం బ్రతికిన సంవత్సరాలు 62 సంవత్సరాలు. స్తోత్రం చెప్పండి. ఆయన మొత్తం సేవ చేసింది 21 సంవత్సరాలు. అందరూ చెప్పండి ఎన్ని?
21 సంవత్సరాల్లో 7 సంవత్సరాలు జైల్లోనే గడిపాడంట. ఎన్ని సంవత్సరాలు? 7 సంవత్సరాలు జైల్లోనే గడిపేస్తే మిగతా 14 సంవత్సరాలే దేశాలు తిరగని, సువార్త చెప్పని, సంఘాలు స్థాపించని, పత్రికలు రాయని. హల్లెలూయా. సౌలు దగ్గర నుండి పౌలు దాకా, పుట్టిన దగ్గర నుండి చచ్చిన దాకా, ఇదిగో ఇది సౌలు పౌలు స్టోరీ. ఆమేన్ చెబుదాం. హల్లెలూయా. ఈరోజు ఒక మంచి పాఠాన్ని మనం విన్నాం. ఇంత చరిత్ర, ఇంత వాక్యం విన్న తర్వాత ఇన్ని చేసినటువంటి పౌలు గారు ఫిలిప్పీ సంఘంతో అంటున్నాడు, ఓ సంఘస్థులారా, నేను గెలిచాను అనుకోవట్లేదమ్మా, నేను పరిపూర్ణుడను అయ్యాను అనుకోవట్లా. ఎందుకని? 14 పత్రికలు రాసావు గయ్యా, 28 దేశాలు తిరిగావు గయ్యా, ఎన్నో సంఘాలు కట్టావు గయ్యా, ఎంతోమంది సేవకుల్ని ఏర్పాటు చేసావు గయ్యా, ఎన్నో ఆత్మలు రక్షించిన నీవు గెలవలేదా? పరిపూర్ణుడవు కాలేదా అంటే పౌలు అంటున్నాడు, చాలా పరిచర్య చేశాను, కానీ దేవుని కోసం ఎంతో కష్టపడ్డాను, ప్రయాసపడ్డాను, కానీ అయ్యా సమూయేలు గారు, ఇంకా కొంత అసంతృప్తి నాలో ఉందయ్యా. దేవుని నమ్ముకున్నాను, దేవుని భక్తుణ్ణే, నీతిమంతుణ్ణే, మంచి సేవకుణ్ణే, ఎంతో ప్రయాసపడినాడే, కానీ ఇంకా నేను దేవుని పని సరిగా చేయలేదయ్యా. మనం అనుకోవచ్చు ఒకవేళ 4 సంఘాలు కట్టాను, 200 మంది విశ్వాసులు రక్షించాను, నే అంత గొప్ప సేవ చేశా అనుకుంటున్నావేమో. ఈ వాక్యాన్ని బట్టి దేవుడు నాతో కూడా మాట్లాడాడు, నీవు గెలవలసింది చాలా ఉంది, నీవు చేయవలసింది చాలా ఉంది, నీవు కట్టవలసిన సంఘాలు ఎన్నో ఉన్నాయి, నీవు రక్షించవలసిన ఆత్మలు ఎంతోమంది ఉన్నారు. ఆమేన్ చేద్దాం. ఈరోజు నీ జీవితంలో ఈ వాక్యం కూడా నీ హృదయాన్ని తాకితే నీవు కూడా మారాలి, నీలో కూడా ఒక ఆసక్తి, గ్రహింపు రావాలి. ప్రతి విశ్వాసి, ప్రతి సేవకుల్లో అంత గొప్ప పౌలు గారు చేసిందంటే మనం ఏం చేసామండి? హల్లెలూయా. ఆయన పడిన కష్టాలు మనమేం పడ్డామండి? హల్లెలూయా. అంత చేసినోడే, అన్ని కష్టాలు పడినోడు ఈరోజు అంటున్నాడు, నేను గెలిచానని అనుకోవట్లా, ఇంకా నాలో అసంతృప్తి మిగిలింది అంటున్నాడండి. స్తోత్రం చేద్దాం. సహజంగా మన ఆలోచనలు, మన పనులు ఎలా ఉంటాయి అంటే, మనం ప్రియదినులారా ఆధ్యాత్మికంగా కన్నా, ఆత్మీయంగా కన్నా శారీరకంగా, లోకానుసారంగా కొన్ని విషయాల్లో మనం చాలా విషయాల్లో అసంతృప్తిగా ఉంటాం. స్తోత్రం. గట్టిగా చేద్దాం. హల్లెలూయా. ఈరోజు ఏ రోజు? ఈరోజు ఏ రోజు అండి? తెలీదా మీకు? అయ్యయ్యో, ఈరోజు ఏ రోజు? ఆదివారం. ఈరోజు మీ అమ్మ నీ కోసం చికెన్ కూర వండింది. ఏంటి? చికెన్ కూర వండింది. రేపేం చేసిందంటే పప్పు వండింది. స్తోత్రం. ఇవాళ చికెన్ చాలా బాగా తిన్నావు, తృప్తిగా తిన్నావు. రేపు పప్పు అనగానే పప్పా అంటున్నావు. దేవుని స్తోత్రం. ఈరోజు నాకు పప్పు ఎక్కదో. ఈరోజు నాకు ఏంటమ్మా నీరసంగా ఉన్నా, ఎరా ఏంట? ఇవాళ పప్పు అండి, ఇవాళ సరిగా అన్నం తినలేదండి అంటే వీడికి ఏం లేదు. మాట్లాడాలి మీరు. అసలు మీరు ఆలోచిస్తున్నారా నేను చెప్పిన పాయింట్? అన్నం విషయంలో, భోజనం విషయంలో వీడికి ఏం లేదు, తృప్తి లేదు. అది చెప్పు, సరిగ్గా చెప్పాలి. ఏం లేదు. తల్లిదండ్రులు వారి స్తోమతను బట్టి, శక్తిని బట్టి బట్టలు కొనిచ్చారు. బట్టలు వేసుకున్నాడు, వెళ్ళాడు. వీడికన్నా మంచి బట్టలు కట్టుకున్నాడు, కనపడ్డాడు అక్కడ. స్తోత్రం. ఈ చూసి అనుకోండి, ఏం బట్టలు కొన్నారులే బట్టలు. స్తోత్రం. వాడి బట్టలు చూడి ఎంత బాగున్నాయో.
అంటే ఇప్పుడు బట్టల విషయం వీడికి ఏం లేదు, మాట్లాడాలి మీరు కూడా. ఏం లేదు, తృప్తి లేదు. దేవుడు నీ శక్తిని బట్టి నీకే చిన్న ఇల్లు ఇచ్చాడు అనుకో, ఇల్లు బాగుందిగా, దేవుడు నాకు మంచి ఇల్లు ఇచ్చాడని తృప్తి పడాలి. నీకన్నా బాగున్న ఇల్లు చూసి ఏమి ఇల్లు అండి, స్తోత్రం, హల్లెలూయా. బండి కొనుక్కున్నావు, నీకున్న బండితో నువ్వు తృప్తి పట్ల, ఎదుటోడు బండి ఇక్కడ స్టార్ట్ అవగానే డుగ్ 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 అని చివరికైనా పడుతుంది, దేవుని స్తోత్రం అంటావు. ఇదేం బండి, స్తోత్రం, ఇదేం భోజనం, ఇదేం బట్టలు చెప్పాలి. కొంతమంది ఏమ్మా ఏంటి అలా ఉన్నావు, నీరసంగా ఉన్నావు, హోయ్ దిగాలుగా ఉన్నావు అంటే నిద్ర సాలేదండి అయ్యగారండి, స్తోత్రం. ఏం సాలేదు అంటే నిద్ర విషయంలో నీకేం లేదు, తృప్తి లేదు. ఇలా ప్రతి విషయంలో ఆలోచిస్తే దేవుడు నీకు ఇచ్చిన చదువైనా, ఉద్యోగమైనా, వ్యాపారమైన, పంటలైనా ప్రతి విషయంలో అమ్మా వాత్సల్య ఈరోజు ఎంత పడ్డాయి అయ్యగారు, 1000 రూపాయలు పడ్డాయి అయ్యగారు, దేవుని స్తోత్రం. 1000 రూపాయలేనా, అయ్యయ్యో. రక్షణాల ఆటోకి 1500 పడ్డాయి అంట, స్తోత్రం. గట్టిగా చేత హల్లెలూయా. అర్థం అవటం కోసం చెబుతున్నానండి, ఏమనుకోమాకండి, స్తోత్రం, హల్లెలూయా. అర్థం అవటం కోసం చెబుతున్నా. రేపు మనం 1700 కొట్టాలి. లేపో 4 గంటలకే జనాలు, దేవుని స్తోత్రం. స్టార్ట్ చేయి 5 గంటలకు ఆటో, వెళ్ళిపో. ఎంత చేస్తావు చెయ్యి. అవతల వాళ్ళకన్నా మన యువతలు ఏం చేయాలి, 200 ఎక్స్ట్రాని కొట్టాలి, స్తోత్రం. అంటే కూలి విషయంలో ఏం లేదు, మాట్లాడతలే వెనకాలలో, చెప్పాలి గట్టిగా, తృప్తి. వీటన్నిటి విషయంలో తినే తిండిలో తృప్తి లేదు, కట్టుకునే బట్టల్లో తృప్తి లేదు, సంపాదించే డబ్బులో తృప్తి లేదు, నడిపే వాహనంలో తృప్తి లేదు, కట్టుకున్న ఇంటిలో తృప్తి లేదు. నీకు కలిగినటువంటి బిడ్డలు ఎలాంటి వాళ్ళని దేవుడిచ్చిన బిడ్డలే, వాళ్ళ అబ్బాయిలు కావచ్చు, అమ్మాయిలు కావచ్చు, స్తోత్రం చేద్దాం. నువ్వు ఏ స్థితిలో ఉన్నా నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చి దేవుడు నిన్ను బ్రతికించి నిన్ను పోషిస్తున్నాడు, కాపాడుతున్నాడు. వీటన్నిటిని బట్టి తృప్తి పడని నీవు ఈరోజు ఎంత ప్రార్థన చేస్తే, అయ్యగారు ఈరోజు నేను సరిగా ప్రార్థన చేయలేదండి అనే ఎప్పుడన్నా అసంతృప్తిగా మాట్లాడేవా? లేదండి, లేదు. అలాంటివి మనం సరిపెట్టేసుకుంటాం. 2 మాటలు చేసుకున్నాం, లేదా చేసేసుకుని నేను కూడా ప్రార్థన చేశా, ఏదో 2 మాటలు చదువుకుని నేను కూడా వాక్యం సరిపెట్టుకుంటున్నావు. వాక్యం విషయంలో తృప్తి ఉంది, ప్రార్థన విషయంలో తృప్తి ఉంది, సేవ విషయంలో తృప్తి ఉంది, ప్రార్థన విషయంలో తృప్తి ఉంది. కానీ ఇక మిగతా ఏ విషయంలో నీకు తృప్తి లేదు, స్తోత్రం. కానీ పౌలు గారు ఏమంటున్నాడు, దేవుని భక్తి విషయంలో నాకు తృప్తి లేదు. ఇప్పుడు నేను చెప్పిన వాటన్నీ నిజమా అబద్ధమా? అందరూ ఒప్పుకోవాలి, చెప్పాలి. నిజమా అబద్ధమా? నిజమే. మనకు సాల్వయ్యి మనం సరిపో. మరి ఎప్పుడైనా నేను ఇవాళ 10 నిమిషాలే చేసుకున్నానే, లేకపోతే అందరికంటే లేటుగా ఆలస్యం కొద్ది టైమే దేవుని మందిరంలో గడిపానే అన్న బాధ, చింత, దుఃఖం, వేదన నీలో వచ్చింది ఎప్పుడైనా? ఆయన సరిపెట్టుకుంటాడులే. ఆయన చాలా ప్రేమ గల దేవుడు కదా, హల్లెలూయా. ఆయన ఏమనుకోలే, స్తోత్రం. ఈ వాక్యాన్ని ఎన్ని కోణాల్లో మనం ఆలోచించినా మనం దొరికిపోతున్నాం. దేవునికి స్తోత్రం చేద్దాం. ఈ రోజు నుండి అయ్యా పౌలులాగా నేను కూడా ఆలోచిస్తాను, నేను కూడా ఆసక్తి కలిగి ఉంటాను. ఇంకా నేను ఎక్కువ సమయం ప్రార్థన చేసుకుంటా, ఎక్కువ సమయం వాక్యం చదువుకుంటా, ఎక్కువ సమయం దైవ సేవకులతో నేను కూడా పరిచర్య చేస్తా, సహకరిస్తానని దేవుని పనిలో అసంతృప్తిగా మనం జీవిస్తే దేవుడు ఇంకా దీవిస్తాడు. అద్భుతంగా దేవుడు మనల్ని వాడుకుంటాడండి. గట్టిగా చెప్పలు కూడా హల్లెలూయా, హల్లెలూయా. దీనికి అనుగుణంగా మరొక భక్తుని గురించి చూద్దాం. మరొక వ్యక్తి ఎవరయ్యా అంటే యెహోషువ.
తీయండి ఒకసారి బైబిల్ తీయండి ఆ మాట. యెహోషువ గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం. యెహోషువ యెహోవా అతనికి ఇలాగ సెలవిచ్చాను, స్వాధీనపరుచుకొనుటకు విస్తారమైన దేశము మిగిలి ఉన్నది. ఆగండి, ఈ మాట బాగా అర్థం చేసుకోండి. దేవుడు యెహోషువతో చెప్తున్నాడు, యెహోషువ నీవు స్వాధీనపరుచుకున్నటకు దేశము ఇంకా చాలా మిగిలింది. హల్లెలూయా. యెహోషువ ఎవరండి? యెహోషువ ఎవరు? ఐగుప్తు దేశంలో పుట్టాడు ఈయన. ఇశ్రాయేలీలు 430 సంవత్సరాలు బానిసత్వం చేశారే, వీళ్ళంతా బానిసత్వంలో ఉన్నప్పుడు పుట్టాడంటే యెహోషువ. 40 సంవత్సరాలు ఐగుప్తులో ఉన్నాడు. ఐగుప్తులో పుట్టి ఐగుప్తులో పెరిగాడు 40 సంవత్సరాలు యెహోషువ. మోషేకి పరిచారకుడుగా, మోషే కింద పరిచర్య చేస్తూ సైన్యానికి ఒక నాయకునిగా, సేనాధిపతిగా యెహోషువ ఉన్నాడు. మోషే నాయకుడు, ఇశ్రాయేలును నడిపిస్తున్నారు. చాలా ప్రాంతాలు దాటుకుంటూ వచ్చారుగా, దేవుడు చాలా కార్యాలు చేశాడుగా. ఎర్ర సముద్రం వచ్చింది, పాయలు చేశాడుగా. అరణ్యంలో ఉన్నారు, ఫుడ్ లేదన్నారు, మన్నా కురిపించాడుగా. నీళ్లు లేవన్నారు, బండ్లోంచి నీళ్లు రప్పించాడుగా. ఎన్నో కార్యాలు, 1, 2 ఇలా అనేక ప్రయాణాలు, అనేక ప్రాంతాలు దాటుకుంటూ వస్తున్నారు. దేవుడు వారి పట్ల ఎన్నో కార్యాలు చేశాడు. బాగా వినాలి. 40 సంవత్సరాలు పుట్టి పెరిగింది ఐగుప్తులో, 40 సంవత్సరాలు అరణ్యంలో. ఎవరు? యెహోషువ జీవితం. సరే, కాదేష్ అనే ప్రాంతానికి వచ్చారండి. అక్కడ మోషే అన్నాడు, మనం కొద్ది రోజుల్లో కానాను వెళ్ళిపోతాం, అసలు ముందుగా వెళ్ళి చూసి రండి అని 12 మంది వేగుల వారిని, వాళ్ళలో యెహోషువ, కాలేబు ఉన్నాడు, వీళ్ళందరూ కలిసి కానాను వెళ్ళి చూసి తిరిగి వచ్చారు. వచ్చిన తర్వాత వినాలి బాగా, వచ్చిన తర్వాత 10 మంది అంటున్నారు, అయ్యా ఆ దేశానికి మనం చేరలేం, అక్కడ మనకంటే చాలా బలవంతులు ఉన్నారు, గొప్పోళ్ళు ఉన్నారు, వాళ్ళను మనం జయించలేం, మన వల్ల కాదు అంటున్నారు. ఇద్దరు అంటున్నారు, ఎవరాళ్ళు? యెహోషువ, కాలేబు అంటున్నారు, మనం వెళతాం, ఆ దేశాన్ని స్వాధీనపరుచుకుంటాం, వాళ్ళని జయించుటకు మనకు శక్తి చాలును. ఎక్కడుందా మాట తీయండి. సంఖ్యాకాండం 13వ అధ్యాయం 30వ వచనం. కాలేబు, మనము నిశ్చయముగా వెళ్ళుదుము, దేవునికి స్తోత్ర, హల్లెలూయా. 10 మంది అంటున్నారు, మనము జయించలేము, మనము వెళ్ళలేము. ఇద్దరు అంటున్నారు, మనం వెళతాము, మనం జయిస్తాం. మీకు కూడా ఒక ప్రశ్న, కానాను అంటే పరలోకం, వింటున్నారా రాజ్కుమార్ గారు? అప్పుడేమో కానాను, ఇప్పుడు మనకి పరలోకం. పరలోకం వెళ్ళటం కష్టమా తేలిక? వెరీ గుడ్, కష్టమే. తేలిక అన్నవాళ్ళు చేతులు ఎత్తండి. తేలిక అన్నవాళ్ళు అంటే ఇప్పుడు అది రైట్ అని నేను ముందే చెప్పేశాక మీరు సైలెంట్ అయ్యారు, లేకపోతే మీరు దొరికేవాళ్ళు కొంతమంది. స్తోత్రం, గట్టిగా చేద్దాం, హల్లెలూయా. పరలోకం వెళ్ళటం కష్టం అంటున్నారు 10 మంది, ఇద్దరేమో తేలిక అంటున్నారు. ఇప్పుడు మనం కూడా ఆలోచిస్తే కష్టమా తేలిక అంటే కష్టమే.
సమూయేలు గారు ఎవడు పోతాడంటావు పరలోకం? ఏమోనయ్యా, స్తోత్ర హల్లెలూయా. ఆయన ఇష్టం, ఆయన చిత్తం. మనం బతికేదేదో బతుకుతున్నాం, మనం చేసేదేదో మనం చేస్తున్నాం. ఆడికి వెళ్ళాక రా బాబు అంటే వెళ్తాం, పో బాబు అంటే పోతాం. ఎందుకంటే ఇక్కడ వేసే వేషాలు, ఇక్కడ చేసే పనులు, ఇక్కడ మాట్లాడే మాటలు అమ్మో సామాన్యమా? స్తోత్రం చెప్పండి. 10 మంది వెళ్ళలేమంటున్నారు, ఇద్దరేమో వెళతామంటున్నారు. వీళ్ళిద్దరో తోడు ఇంకో ఇద్దరు. ఎవరాళ్ళు? ఇంట్లో సరిగా మీరు ఎవరాళ్ళు? మోషే, అహరోను కూడా వీళ్ళ పక్కనే ఉన్నారు. 4 పక్కన ఉన్నారు, 10 మంది అటు ఉన్నారు, వాళ్ళ పక్కనే మిగతా లక్షల మంది ఉన్నారు. రాళ్లతో కొడితే 4 పీసి పీసి అయిపోతారు. స్తోత్రం చెప్పండి, గట్టిగా చేదాలేలుయ్య. అంతే కదండి, అన్ని లక్షల మంది 4 కొడితే ఈ 4 పార్టీ, వాళ్ళేమో పార్టీ, వాళ్ళందరూ కలిసి రాళ్ళేసి కొడితే ఆంధ్రా పోరా అంటే పోతామంటారు ఏందని చెప్పి కొడితే 4 చచ్చిపోతారంతే. స్తోత్రం చేద్దాం. ఆశ్చర్యం. 14 అధ్యాయం 4-5 వచనాలు చదువుకుంటే గగ్గోలు పెడుతున్నారంట, సమాజం అంతా కేకలేస్తున్నారంట. చదవండి, 1వ వచనం చదువు, 14 1 నుండి చదువు. సర్వ సమాజము ఎలుగెత్తి కేకలు వేసాను. ఆగండి, తెగ ఏడుతున్నారంట. ఏమైపోయింది మీకు? స్తోత్రాలు హల్లెలూయా. ఎందుకు ఏడుతున్నారో? ఎందుకు ఏడుతున్నారంటే అక్కడికి మనం వెళ్ళలేం, వారిని మనం జయించలేం, గెలవలేం. ఏడుతుంటే చదవమ్మా. ఐగుప్తులో ఎందుకు చావలేదు? అక్కడ ఎందుకు మమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చావు? దేవునికి స్తోత్ర హల్లెలూయా. ఈ లక్షల మంది ప్రజలు అంటున్నారు, అక్కడే చచ్చిపోయే వాళ్ళని ఎట్టగొట్ట. ఎక్కడ? ఐగుప్తులో బాధలు పడుతూ ఫరో చేతికి దెబ్బలు తింటూ తినకో అక్కడే ఉండేవాళ్ళం. అక్కడే రాజుగారు ఇచ్చేవాడు, ఉల్లిపాయలు ఇచ్చేవాడు, దోసకాయలు ఇచ్చేవాడు, కాకరకాయలు ఇచ్చేవాడు. స్తోత్రం చెప్పండి. అయ్యే తిని అట్టగో బతికేవాళ్ళం కదయ్యా, ఎందుకు మమ్మల్ని తీసుకొచ్చి ఇక్కడ చంపుతారయ్యా? స్తోత్రం అని చెప్పి అంత గగ్గోలు పెట్టి ఏడుస్తున్నారంట. ఏడుస్తా అంటున్నారు, మనం వెళ్ళలేం కాబట్టి మరలా తిరిగి వెనక్కి వెళ్ళిపోదాం. ఎక్కడికి వెళ్ళిపోదాం? గట్టిగా చెప్పండి, ఎక్కడికి వెళ్దాం అంటున్నారు వీళ్ళు. ఇక్కడున్న మనోళ్ళు కూడా అమ్మో ఈ ప్రార్థనలు ఎదురు నాయనో, ఈ ఉపవాసాలు ఏంది, ఈ భక్తి ఏంది, ఈ నిష్ట ఏంది, మనం కూడా లోకంలో పోదాం అనుకుంటున్నారు ఎవరన్నా? స్తోత్ర హల్లెలూయా. ఫుల్ లైసెన్స్ అండి, హల్లెలూయా. స్తోత్రం చెప్పండి, గట్టిగా చేద్దాం హల్లెలూయా. చావో బ్రతుకో చెప్పాలి. నాగటి మీద చేయేసాం, వెనక తిరిగితే ఉప్పు స్తంభమే. స్తోత్రం. వెనక తిరగొద్దు. చావో బతుకో, యెహోషువ కాలేబులాగా ముందుకే కానీ వెనుదిరగొద్దు. గట్టిగా చప్పట్లు కొడదా హల్లెలూయా. వాళ్ళేమో ఎళ్ళలేమని ఏడుతుంటే ఇప్పుడు యెహోషువ కాలేబులు ఏం చేశారు? చదవమ్మా. సాగిలిపడి చూసిన వారిలో యెహోషువ కాలేబు బట్టలు చింపుకొని మంచి దేశం ఆనందించిన ఎడల ఆ దేశంలో మనల్ని చేర్చి దానిని మనకిచ్చును. స్తోత్రం చేయుదా హల్లెలూయా. యెహోషువ కాలేబు, ఒరే మా మాటేనండ్రా. లక్షల మంది విశ్వాసం లేక వాళ్ళు ఇష్టం వచ్చినట్టు పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతుంటే యెహోషువ కాలేబు బట్టలు చింపుకొని ఏడుస్తున్నారంట. అయ్యో మనం వెళ్తామయ్యా, ఆ దేశానికి చేరుతామని.
కేకలు పెట్టి ఏడుస్తున్నారు, బట్టలు చింపుకుని ఏడుస్తున్నారు అంటే స్తోత్రం. గట్టిగా చేద హల్లెలూయా. మీకు ప్రశ్న, మిగతా లక్షల మందిలో లేనిది ఏంటి, యెహోషువ కాలేబులో ఉన్నది ఏంటి? ఎవరు చెప్తారు? మాట్లాడరే. ఉస్సుస్ అంటారు ఏంటండి? ఉస్సుస్ కాదు, విశ్వాసం. స్తోత్రం చెప్పండి హల్లెలూయా. ఏమా ఏముంది వీళ్ళిద్దరికి ఏముంది? ఈరోజు నీతో చెప్తున్నాడు, నేను పరలోకం వెళతానే విశ్వాసం ఉంటే ఖచ్చితంగా ప్రభు రాజ్యాన్ని మనం వెళ్ళిపోతాం. గట్టిగా చేద హల్లెలూయా. ఫిలిష్తీ దండు గొల్యాతు నిలబడ్డాడు. ఇశ్రాయేలు పక్షాన్ని చాలామంది ఉన్నారు, కానీ ఎవడు ముందుకి యుద్ధం చేయటానికి వెళతల్లా. దావీదు వచ్చాడు. తండ్రి అన్నలకు ఆహారం ఇచ్చిరమని పంపిస్తే దావీదు వచ్చాడు, అడిగాడు ఏంటంటే, ఫిలిష్తీయుల పక్షాన గొల్యాతు నిలబడ్డాడు, వాడిని చావు కొడితే వాళ్ళంతా మన బానిసలు అవుతారంటే దావీదు అంటున్నాడు, నేను కొడతా, నేను చేయిస్తా. రే బొడ్డోడా, నువ్వెక్కడ కొడతావురా? వాడి దగ్గర కత్తి ఉంది, డాల్ ఉంది, కవచం ఉంది, అన్నీ వేసుకున్నాడు. నీ దగ్గర ఏముంది? నువ్వు వాడిని కొట్టలేవు, గెలవలేవు అంటే దావీదు అంటున్నాడు, నేను గెలుస్తాను. సింహాన్ని చీల్చిన దేవుడు, ఎలుగుబంటిని చీల్చడానికి శక్తినిచ్చిన దేవుడు, గొల్యాతును కూడా చంపడానికి నా దేవుడు శక్తినిస్తాడు. స్తోత్రం. సౌలు దగ్గరికి వెళ్ళాడు, రాజుతో మాట్లాడాడు, యుద్ధానికి బయలుదేరాడు. దావీదు గొల్యాతు మీదకి వెళతా ఏం తీసుకెళ్ళాడు చెప్పండి. ఇప్పుడు 5 రాళ్ళు, 1 ఒడిసెల. ఈ ఎవరికి ఉపయోగించాడు ఆయన? గొర్రెలు కాస్తున్నప్పుడు కోతులకో ఏటుకో రాయి గిరగిర దిప్పు కొట్టుకునేవాడు. స్తోత్రం చెప్పండి. అలాంటి ఒక గొల్యాతు మీదకి తీసుకెళ్తున్నాడు. ఈ తీసుకెళ్తాంటే ఎదుటిగా నిలబడ్డాడు 6 మూరల జానుడు, అంటే 9 అడుగులు ఎత్తున్నాడు గొల్యాతు దావీదును చూసి అంటున్నాడు, ఏరా కుక్కను అనుకుంటున్నావా, కర్ర తీసుకొస్తున్నావు? స్తోత్రం చెప్పండి. ఈరోజు నిన్ను చంపి నీ మాంసాన్ని ఆకాశ పక్షులు వేస్తా అంటున్నాడు గొల్యాతు. దావీదు అంటున్నాడు, ఏయ్ ఆగో. అమ్మో పుట్టోడని గెట్టాడండు. స్తోత్రం హల్లెలూయా. దావీదు అంటున్నాడు, గొల్యాతు, ఈరోజు నా దేవుడు నిన్ను నా చేతికి అప్పగిస్తున్నాడు, ఈరోజు నిన్ను తెగ నరుగుతాన్నాడట. దేవుని స్తోత్రం. కత్తి ఎవరి దగ్గర ఉందండి? మాట్లాడాలి. కత్తి ఎవరి దగ్గర ఉంది? మరి ఇడు ఒడిశల రాళ్ళు ఎత్తుకెళ్ళి తెగ నరుగుతాడంటే ఏంటి? స్తోత్రం హల్లెలూయా. ఆలోచన చేశారు ఈ వాక్యాన్ని. మీ ఊళ్ళో ఎవడైనా రాళ్లతో ఒడిసెలతో ఎవడైనా తెలకై తెగ నరికాడా? స్తోత్రం చెప్పండి. రాయి ఇసిరితే ఎవడైనా మెడకై దిగిపోయినట్టు ఆడా నిన్నారా? స్తోత్రం చెప్పండి. గట్టిగా చెప్పండి హల్లెలూయా. మరి దావీదు గారు ఏంటి, ఒడిసెల రాళ్ళు తీసుకెళ్తా నీ తలకై తెగ నరుగుతా అంటాడేంటి? బా చెప్పు. దావీదుకున్న విశ్వాసం ఏంటంటే, గొల్యాతా నీవు గొప్పోడు కావచ్చు, నీకన్నా గొప్పోడు నీ వెనకాలే ఉన్నాడు నా దేవుడు. స్తోత్రం. నేను రాయి ఇసురుతాను, ఆ రాయి వచ్చి నీ యొక్క నొసట్లో గుచ్చుకునిది, వెనకాలం నా దేవుడు నిన్ను బెల్లబీటిక కింద పడగొడతాడు. ఇది దావీదు విశ్వాసం. కొట్టాలి ఇప్పుడు చప్పట్లు. హల్లెలూయా. నీవు గొప్పోడు కావచ్చు, నీకన్నా గొప్పవాడు నాలో ఉన్నాడయ్యా. దావీదు, గొల్యాతు, నీకన్నా బలవంతుడు గొప్పవాడు నాలో ఉన్నాడు. ఇది దావీదు విశ్వాసం. నీ విశ్వాసం ఏంటి? చిన్న బాధ వస్తేనే గిలగిల కొట్టులాడిపోతున్నావే, గెంగరాలు తిరిగిపోతున్నావే. స్తోత్రం హల్లెలూయా. ప్రార్థన చేయట్లేదే, విశ్వాసం లేదే. నేను నమ్ముకున్న దేవుడు గొప్పోడు కదా, నేను నమ్ముకున్న దేవుడు సర్వశక్తి గలవాడు కాదా, నేను నమ్ముకున్న దేవుడు ఎలాంటి పరిస్థితులైనా నా జీవితంలో కార్యం చేస్తాడే.
యెహోషువ కాలేబులో ఉన్న విశ్వాసం అది కాదా? దావీదులో ఉన్న విశ్వాసం అది కాదా? ఎగతాళి చేస్తున్నారా? నిన్ను హేళన చేస్తున్నారా? అవమానిస్తున్నారా? నిందలేస్తున్నారా? నో, నేను భయపడను. ఎందుకో గొప్ప దేవుడు నాకున్నాడు. స్తోత్రం. గట్టిగా చెద హల్లెలూయా. చాలామంది చదువుల విషయంలో, చాలామంది ఉద్యోగం విషయంలో, చాలామంది వివాహం విషయంలో, చాలామంది అప్పుల విషయంలో ఎన్నో సమస్యల్లో నలిగిపోతున్నారు. ఈరోజు ఈ వాక్యం నీకోసమే. ఈ మాట ద్వారా దేవుడు నాతో మాట్లాడాడు. యెహోషువ కాలేబులో ఉన్న విశ్వాసం, దావీదులో ఉన్న విశ్వాసం నీలో ఉంటే నీ జీవితంలో అన్నీ చేయాలి. ఆమేన్. ఎన్ని కష్టాలు ఇబ్బందులు ఉన్నా అన్నిట్లో జయమిస్తాన్ని ప్రభు మాట్లాడాడు. ఈరోజు నీ జీవితంలో యెహోషువ కాలేబ్ దావీదులో ఉన్న విశ్వాసం నీలో ఉంటే నీ కుటుంబంలో, నీ బిడల జీవితంలో ఎలాంటి కార్యమైనా నా దేవుడు సాధ్యం చేస్తాడు. ఆమేన్ చెప్పండి. ఆమేన్ చెప్పండి. కొంచెం గట్టిగా చెప్పండి. ఆమేన్ హల్లెలూయా. ఏ కార్యమైనా నీలో ఏముండాలి చెప్పాలి. ఇశ్రాయేల్లో ఏం లేదు? విశ్వాసం లేదు. వెళ్ళలేం, గెలవలేం అనుకుంటున్నారు. పిచ్చోడా, పిచ్చిదానా, మన దేవుడు గొప్పడు. పుట్టిన దగ్గర నుండి ఇంతవరకు ఎన్ని కార్యాలు చేయలా, ఎన్ని అద్భుతాలు చేయలా, ఎన్ని పరిస్థితుల్లో నీ పక్షాన దేవుడుండి నిన్ను బ్రతికించలా. ఎప్పుడో చచ్చిపోయేవాడివే, ఎప్పుడో చచ్చిపోయేదానివే బ్రతికించాడు కదండి, నిలబెట్టాడు కదండి. మన దేవుడు ఎప్పుడూ గొప్పవాడే. ఆయన ఎప్పుడూ మారనివాడు, మార్పు లేనివాడు. చేసిన కార్యాలు తక్కువ, ముందు జీవితాలు ఎన్నో గొప్ప కార్యాలు చేయబోతున్నాడు. నమ్మిన వాళ్ళు ఆమేన్ చేద్దాం. గట్టిగా చప్పట్లు కొడదాం. గట్టిగా హల్లెలూయా, హల్లెలూయా. మన దేవుడు గొప్పవాడు. నేను నమ్ముతున్నాను. అది ఏ కార్యమైనా నా ప్రభు చేస్తాడు. ఎంతోమందికి వాగ్దానం ఇచ్చాడు, అయిపోయి నెరవేర్చేశాడు. ఇంకా కొంతమందిలో కొన్ని విషయాలు ఎదురు చూస్తున్నా, ప్రార్థన చేస్తున్నా, నా ప్రభు చేస్తాడు. నా దేవుడు సిగ్గుపరిచేవాడు కాదు, నా దేవుడు చేస్తాడు. యెహోషువ మోషే నాయకత్వంలో ఉన్నాడు. అలా కొంత దూరం ప్రయాణం చేస్తూ యోర్దాను యువతలే మోషే చనిపోయాడు. మోషే తర్వాత యెహోషువ నాయకుడయ్యాడు. యెహోషువ నాయకత్వంలో యోర్దాను దాటారు, యెరికోను జయించారు, హాయి పట్టణాన్ని జయించారు, గిబియోనీని జయించారు. ఇలా మొత్తాన్ని నరుక్కుంటూ 31 మంది రాజులను జయించాడు. ఎన్నో పట్టణాలు, దేశాలు జయించుకుంటూ వెళ్ళాడు. 110 సంవత్సరాల వయసు వచ్చింది యెహోషువకు. స్తోత్రం చెప్పండి. అమ్మ ఎంత వయసు అమ్మా? ఎంత వయసు అయ్యా? 110. 40 సంవత్సరాలు ఐగుప్తులు అయిపోయిందని చెప్పాను. 40 సంవత్సరాలు అరణ్యంలో అయిపోయింది అన్నాను. ఎన్ని సంవత్సరాలు అయిపోయింది? 80 సంవత్సరాలు అయిపోయింది కదా. మొత్తం బతికింది 110 కదా. 110లో 80 తీసేయి. చెప్పాలి. 30 సంవత్సరాలు యెహోషువ సేవ చేశాడు. 30 సంవత్సరాల సేవలో ఎంతోమందిని జయించాడు, ఎన్నో పట్టణాలు స్వాధీనం చేసుకున్నాడు. యెహోషువ 13వ అధ్యాయంలో దేవుడు అంటున్నాడు, యెహోషువ నీవు స్వాధీనపరుచుకోవాల్సింది ఇంకా చాలా. పౌలేమన్నాడు? నేను గెలవాల్సింది ఇంకా. అబ్బా, ఎంత అద్భుతమైన మాటలు. అయిపోయింది అనుకుంటున్నావు. వయసు అయిపోయిందండోయ్, వయసు అయిపోయింది. మన జీవితం కూడా అంతే. డబ్బు ఏంటో, డబ్బు విలువేంటో, మనిషి ఏంటో, మనిషి విలువేంటో, దేవుడేంటో, భక్తి ఏంటో, సమాజం ఏంటో, సంఘం ఏంటో, ఇవన్నీ తెలిసేసరికి నీ వయసు అయిపోతుంది, నీ ఓపిక అయిపోతుంది, నీ శక్తి అయిపోతుంది, నీ జీవితం అయిపోతుంది. అరే ఇదే దేవుడు, ఇదే భక్తి, ఇదే జీవితం, ఇదే డబ్బు అంటే చేయాలనుకుంటున్నావు కానీ చేయలేకపోతున్నావు. ఏదో సాధించాలనుకుంటున్నావు కానీ సాధించలేకపోతున్నావు. స్తోత్రం చూద్దాం. అన్నీ తెలుసుకునేసరికి ఏమైపోయింది?
అందరు చెప్పండి, ఏమైపోయింది? వయసు అయిపోయింది. చేయగలిగింది ఏమిలే. యెహోషువ గ్రంథం 24వ అధ్యాయం 15వ వచనంలో 1 నుండి 15 మొత్తాన్ని పిలిచాడు యెహోషువ. ఒరే నానా, చచ్చిపోతున్నాను, అయిపోయింది నా వయసు, చేయగలిగింది చేశా, దేవుడే ఇంకా చాలా ఉందంటున్నాడు. హల్లెలూయా. అయితే నా జీవితంలో ఒక తీర్మానం చేసుకున్నా. చదువు, నేను నా ఇంటి వారును యెహోవాను సేవిస్తాం. మీరు కూడా సేవించండి. చాలా ప్రాంతాలు వెళ్ళాలంట, చాలా దేశాలు వెళ్ళాలంట. అక్కడ చాలా విగ్రహారాధన ఉంటుంది, ఆచారాలు ఉంటాయి, పాపం ఉంటుంది, ఎన్నో ఉంటాయి. తగిలించుకోమాకండి అయ్యా, వాటిని పట్టుకోమాకండి, వాటి వైపు చూడమాకండి. మీరు ఎక్కడికి వెళ్ళినా ఇదిగో నేను దేవుని సేవిస్తున్నాను, నిజమైన దేవుని సేవించండి అని చెప్పి యెహోషువ చనిపోయాడండి. వీళ్ళిద్దరి జీవితాల్లో నేర్చుకుంటుంది. పౌలేమో ఇంకా నేను చేయవలసింది చాలా ఉందన్నాడు. యెహోషువ ఇంకా స్వాధీనపరుచుకోవాల్సింది చాలా ఉంది. ఈరోజు నీలో నాలో అలాంటి ఆసక్తి, అలాంటి తపన, అలాంటి పట్టుదల రావాలి. నువ్వు ఒక్కదాన్ని రక్షించబడ్డావు, నీ భర్త, నీ బిడ్డలు, నీ కుటుంబం అంతా రక్షించబడాలని అసంతృప్తిగా ప్రార్థన చేస్తున్నావా? దేవుణ్ణి అడుగుతున్నా. ఇందాక చెప్పానే, వాటన్నిటిలో తినడానికి, బట్టలకి, నిద్రకి, వీటన్నిటికీ నీకు తృప్తి లేదు. కానీ దేవుని విషయంలో, రక్షణ విషయంలో, భక్తి విషయంలో తృప్తి పడుతున్నావు కదూ. ఈ వాక్యాన్ని బట్టి ప్రభువా నన్ను క్షమించు, తండ్రి నన్ను క్షమించు అని చెప్పి దేవుని దగ్గర క్షమాపణ కోరుకొని ఇంకా ఎక్కువ సమయం ప్రార్థన చేయడానికి, దేవునితో గడపడానికి, దేవునిలో నడవడానికి, యెహోషువ వలె నీ కుటుంబం అంతా దేవుని సేవించడానికి ఒక మంచి తీర్మానం చేసుకో. దేవుడు నిన్ను దీవిస్తాడు. దేవుడి మాటలు దీవించునుగాక. ఆమేన్. మోకరించండి, ప్రార్థన చేద్దాం.